సన్యాసులేమో వాయిదాలంటారు, చదువురాను లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్యాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఎన్నికలు అని చెప్పేశానా. ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసి వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ 1 కానివ్వండి, మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసివాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జయమూరి దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమెను దీక్ష చేసుకుని చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి చచ్చిపోమని కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు? కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా? వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి మేము అందరం దీక్ష చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకున్న వాళ్ళమే, జైల్లో పోయిన వాళ్ళమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు సంకనాకుతున్నావు.